అందరికీ శుభోదయం. స్వాగతం పద్మ తెలుగు క్లాసెస్. ఇప్పుడు మనము 7వ తరగతిలో 2వ పాఠ్యాంశము మాయా కంబలి గురించి తెలుసుకుందాం. వినడం, ఆలోచించి మాట్లాడడం. చూద్దామా? చూడండి అక్కడ చిత్రం చూడండి. చిత్రం ద్వారా మీరేం గమనించారో చెప్పండి అని ఒక ప్రశ్న అన్నమాట. చూడండి చిత్రంలో ఎవరు ఉన్నారు? ఇక్కడ ఒక పెద్ద ఆవిడ అంటే ముసలావిడ, ఒక బామ్మ ఉంది, 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడనమాట. ఇక్కడ చివరగా పైన వచ్చేసి ఒక వేటగాడు ఒక పక్షిని చూడండి, వేటగాడి చేతిలో బాణం ఉంది చూడండి. ఆ బాణం కూడా ఒక పక్షికి గురి పెడుతున్నాడు అనమాట. చూడండి, చిత్రం ద్వారా మీరేం గమనించారో చెప్పండి అని ఒక ప్రశ్న అనమాట. చూడండి, ఏం గమనించారు మీరు? ఈ చిత్రంలో ఒక బామ్మ తర్వాత తన మనవరాళ్లకు ఒక కథను చెప్తుందనమాట. కథను ఎలా చెప్తుందంటే ఆమె అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా చెప్తుందన్నమాట. ఆ కథలో పావురాన్ని వేటాడుతున్న వేటగాడు దృశ్యం, అంతేకాక బామ్మ కుడి చేతి వేళ్లకు రింగులు వంటివి తొడుక్కుని ఉందన్నమాట. ఇవి నేను గమనించాను అని చెప్పాలన్నమాట. మీరు చూడండి, పిల్లలు ఆసక్తిగా వింటున్నారనమాట. తర్వాత చూడండి, తర్వాత ప్రశ్న, మీరు చదివిన కథల పుస్తకాల పేర్లు చెప్పండి అనిందనమాట. చూడండి, అప్పుడు మీరేం చెప్పాలి? నేను చదివిన కథల పుస్తకాలు పంచతంత్ర కథలు, బొమ్మలు చెప్పిన కథలు, బేతాళ కథలు, బొమ్మల రామాయణం, బొమ్మల భారతం, బొమ్మల భాగవత కథలు, ఇంకా చందమామ కథలు, బొమ్మరిల్లు, బుజ్జాయి వంటి మాస కథలు. చూడండి, మాస కథల పుస్తకాలు చదివాను అని చెప్పాలన్నమాట. తర్వాత చూడండి, తర్వాత ప్రశ్న ఏముంది? కథల పుస్తకాలు చదవడం మీకు ఇష్టమా? ఇష్టమైతే ఎందుకు ఇష్టం అదనమాట. చూడండి, కథల పుస్తకాలు చదవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కథల్లో మంచి నీతులు ఉంటాయి. ఒకటి, ఇక రెండో చెప్పే విధానం కూడా అన్నమాట ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంకా చదవాలనే భావన కలుగుతుంది. మహనీయుల జీవితాల్లోని చిన్న చిన్న సంఘటనలు వారి యొక్క జీవితాలను ఎలా మార్చాయో ఇలాంటి కథల పుస్తకాలలో ఉంటుందన్నమాట. ఇలాంటి కథలన్నీ కూడా ఎలా ఉంటాయి? ఇక్కడ ఇలాంటి విషయాలన్నీ కూడా కథల పుస్తకాలలో ఉంటాయన్నమాట. కనుక కథల పుస్తకాలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం. చూడండి, తర్వాత ఏముంది? ఇంకా ఉద్దేశం అన్నమాట. అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది అన్నమాట. తార్కిక ఆలోచనను కలగజేస్తుంది, ప్రవర్తనలో మార్పును తీసుకొస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థులలో జానపద కథ ద్వారా పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. తర్వాత చూడండి అమ్మా, తర్వాత ఏముంది? కవి పరిచయం అన్నమాట. కవి పరిచయం. కవి వచ్చేసి కలువకొలను సదానంద అన్నమాట. కలువకొలను సదానంద. ఈయన కాలం వచ్చి 22/2/1939 నుండి 25/8/2020 వరకు అన్నమాట. చూడండి, కలువకొలను సదానంద చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు. 1992న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. పిల్లల కథలు శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథా మంజరి, తుస్సన్న మహిమలు, పరాగ భూమి మొదలైన రచనలు కూడా చేశారన్నమాట. ఈయన 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చిందనమాట. తర్వాత 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, తర్వాత 2010లో అడవి తల్లి పిల్లల నవలలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించిందనమాట. ఈ పాఠ్యాంశం మాయా కంబలి సంపుటి నుండి గ్రహించబడిందనమాట. పాఠ్యాంశంలోకి వెళ్దాం. మాయా కంబలి. పూర్వము హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడనే వృద్ధ యోగి ఉండేవాడు. ఆయన గొప్ప మహిమలు గలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను ఏకరువు పెట్టి పరిష్కార మార్గాలను చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాద కంబలి మీద మంత్రజలం చల్లి దానికి ఒక మహిమను కలగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికి కనిపించేవాడు కాదు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదన్నమాట. ఒకరోజు
ఆత్మానందుడు తన కంబలి భుజాన వేసుకొని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలో దొర్లి పడిపోయాడనమాట. శిల కోల్పోయాడనమాట. అతని కంబలి శిలను యువతల పక్కన పడిపోయిందనమాట. అతని కంబలి ఎక్కడ పడిపోయింది? శిల అంటే రాయి అనమాట. ఒక రాయి, బండరాయి యువతల పడిపోయింది అనమాట. ఆ బండరాయి అవతల పక్కన లోయిందంట. లోయలో పడిపోయాడు అనమాట ఈయన ఆత్మానందుడు. యువతల పక్క పడిపోయింది. మరి కొంతసేపటికి ఆ కనుమదారి అంటే ఆ దారి అనమాట. ఆ దారి వెంబడి అని అర్థం. ఆ దారి వెంబడి పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ ఆ కంబలిని చూశాడనమాట. అది చాలా పాతది. ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతారా అనుకొని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబలిని చౌకలో కొనుక్కొని, చౌక అంటే తక్కువ ధరకు అనమాట, చౌక అంటే తక్కువ ధరకు కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావటం గమనించి అందరూ ఆశ్చర్యపడారు అనమాట. అదృశ్యం కావడం అంటే కనిపించకుండా పోవడం, అంటే మాయమైపోవడం అనమాట. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకడం అంటే అంత వ్యాపించడం, నగరమంతా తెలిసిపోయింది అనమాట. ఆ కాలంలో శోభావతి నగరంలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు పెచ్చుమీరి ఉన్నాయి. పెచ్చు అంటే అధికంగా ఉన్నాయన్నమాట. పెచ్చుమీరి అంటే అధికంగా ఉన్నాయన్నమాట. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడనమాట. ఆ సమయంలో కంబలి మహత్తు గురించి అందరికీ తెలియజేయడంతో దురాశాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారనమాట. అలాంటి అదృశ్యకరణితో, కరణ్ అంటే అదృశ్యమైనటువంటి ఒక కరణ్ అంటే ఒక వస్తువు అన్నమాట. అదృశ్యకరణితో దొంగతనాలు చేయవచ్చు, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు, పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చునని వారి యొక్క ఆలోచన అనమాట. ఎవరికైనా అంతే కదా, ఏదైనా తప్పు చేయాలంటే, కనిపించకుండా చేయాలంటే ఏం చేయాలి? అలాంటి మాయా వస్తువు ఉంటే చాలన్నమాట. చూడండి, కంబలి సహాయముతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు, అదృశ్యంగా అంటే కనిపించకుండా తిరగడం అనమాట, కనిపించకుండా తిరగడం. అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంతసేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతి కర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలా సాగడం అంటే కదలడం అనమాట. మసలు సాగడం అంటే ఏంటంటే, మసలు సాగాడు అంటే కదులుతూ అలా వెళ్ళడం అనమాట. మసలు సాగాడు. ఆ కంబలి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా లేకపోయిందనమాట. ఇంకా అంటే ప్రమాదం కదా, వాడు అలాగానే చంపేసి ఆ కంబలిని తీసుకోవాలనే ఉద్దేశం అనమాట వేరే వాళ్ళందరికీ. పాపం వాడికి ఆ కంబలి చలి కోసం తీసుకున్న కంబలి ఏమైంది, వాడి పాపం తిండి కూడా లేకుండా అనమాట. అడుక్కోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందనమాట. అడుక్కొని తినడానికి కూడా లేకపోయిందనమాట. నగరంలో ఇక తనకు ఎక్కడ ఇంకా భద్రత అంటే ఏంటి, ఇంకా సెక్యూరిటీ అనమాట. సేఫ్టీ లేదని, భద్రత లేదనుకున్న ముష్టివాడు ఊరి బయట ఉన్న పాడుబడిన దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు. కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారనమాట. వాళ్ళు కూడా బిచ్చగాడిని తర్వాత వాడి యొక్క బిచ్చగాడి కంబలి గురించే మాట్లాడతారు అనమాట. ఎందుకంటే తీసుకోవాలి, ఎట్లయినా సరే వాడిని చంపేసని తీసుకోవాలనే ఉద్దేశంతో అనమాట. చూడండి, ఆ రాత్రి అంతా వాడు ఆలోచించి తన కంబలి కోసం దేశంలో హేమీలు తహతహలాడుతున్నాయి. అంటే హేమ అంటే అందరూ, చిన్న పెద్ద పిల్ల అందరూ కూడా దాని గురించే అనమాట మాటలు. ఇంకా తహతహలాడుతున్నారని, అది తనకు ఎందుకు పనికిరాదని రూఢి అంటే నమ్మకం అనమాట. ఇది నాకు ఎందుకు పనికిరాదు, ఇది కనీసం నా కడుపు నుండి ఆనందం కూడా లేకుండా అయిపోయింది అని బాధపడుతూ రూఢి చేసుకుని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్ళ కంట పడకుండా కంబలి కప్పుకొని అదృశ్యంగా రాజ్యసభకు వెళ్ళాడనమాట. అదృశ్యంగా అంటే కనిపించకుండా ఎలా వెళ్తాడు? ఇంకా రాజ్యసభకు, రాజు దగ్గరికి, ఇంకా దానికి ఒక మార్గం ఒకటే, ఇంకా రాజు దగ్గరికి వెళ్తే తన యొక్క సమస్య తీరుతుంది అనమాట. రాజ్యసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబలి తీసి రాజు ఎదుట ప్రత్యక్షపడాడు అనమాట. రాజు ప్రత్యక్షం కావడం అంటే ఇంకా రాజు కనిపించాడు అనమాట. ఇంకా ఏమైంది చూడుగా, మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖం కానీ లేదు, దీనిని మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబలిని రాజుకు ఇచ్చాడనమాట. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్వం తెలుసుకొని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిచే ఏర్పాటు చేశాడనమాట. ఇంకా కంబలి తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు
కోలుకొని తన కంబలి చండిదత్తుని వద్ద ఉందని తెలుసుకొని శోభావతి నగరానికి వచ్చి రాజును ఏకాంతంగా కలుసుకొని తన కంబలి తనకి ఇయ్యమని అడిగాడనమాట. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ రాజశ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అన్నాడు. రాజా, నేను కూడా రాజ్యశ్రేయస్సు కోసమే చెబుతున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మహిమాన్వితమైనటువంటి వస్తువు మనిషి పాపకార్యాలకు నీతి బాహ్యమైన పనులకు పురుకొల్పుతుంది. ఉత్తముడివైన నువ్వు భ్రష్టుడివి కావటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు. శతవిధాలా చెప్పిన రాజు తన వాదంతో ఏకీభవించకపోయేసరికి స్వానుభవం వల్ల స్వతంగా నువ్వు అనుభవంలోకి వస్తే కానీ నేను చెప్పింది వినవు అని చెప్పేసి స్వానుభవంతో తప్ప నీకు ఈ యొక్క విషయం బోధపడదు అంటూ నిట్టూర్చాడు ఆ యొక్క ఋషి అన్నమాట. తన కంబలిని రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడనమాట ఈ యొక్క ఋషి. కంబలి సహాయముతో రాజు దొంగల ముఠాలను అనేక మంది అవినీతిపరులను కఠినంగా శిక్షించబడడంతో నగరంలో నేరాలు అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి అన్నమాట. చండీదత్తుడి మనస్సుకు కొంత ప్రశాంతత చేకూరిందనమాట. ఒకనాడు రాజు సభామందిరంలో రాజనర్తకి అయిన చెంచల నాట్యానికి ఆనందభరితుడై నర్తకిని ఏం కావాలని అడిగాడనమాట. ఎవరు? ఈ యొక్క రాజు. చెంచల మాయా కంబలిని 2 రోజుల పాటు తన వద్ద ఉండనీయమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక శయన మందిరంలో ఉన్నదని వచ్చి తీసుకుని వెళ్ళమని అన్నాడు. శయన మందిరం అంటే రాజు యొక్క పడగదనమాట. ఆ యొక్క శయన మందిరంలో ఉందని వచ్చి తీసుకుని వెళ్ళమని చెప్పాడనమాట ఆ యొక్క చెంచలకు. రాజు శయన మందిరానికి చెంచల వచ్చి కంబలి కప్పుకొని తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడయ్యాడనమాట. ఎందుకు? చూద్దాం. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. దానికి కారణం ఏమై ఉంటుంది? అతని కారణము ఏమై ఉంటుంది చూడండి. దానికి కారణం ఏంటంటే ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచిందనమాట. రాజు కనిపించింది అనమాట. ఇంకా చూడండి, చెంచల తిన్నగా తన మందిరానికి వెళ్లకుండా మరొక దిక్కుగా ఉన్నటువంటి కోశాధికారి అంటే ఆర్థిక శాఖ మంత్రి అనమాట. కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళటం చూశాడనమాట. ఎవరు? యొక్క రాజు చూశాడనమాట. రాజు చెంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు శయనాగారానికి వెళ్ళాడనమాట. శయనాగారం అంటే తన యొక్క పడగదికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా వెళ్ళి పడుకున్నాడు అనమాట. కానీ అతనికి నిద్ర పట్టలేదన్నమాట. ఆ రాత్రి వేళ విక్రముడు కంబలి కప్పుకొని చేత కత్తి పట్టుకొని తన శయనాగారానికి ప్రవేశించడం చూడండి. విక్రముడు అంటే ఎవరు? రాజు యొక్క మంత్రి అనమాట, కోశాధికారి అనమాట. ఎలా వస్తున్నాడు అతను? ఆ రాత్రి వేళ విక్రముడు కంబలి కప్పుకొని చేతితో కత్తి పట్టుకొని ఆ యొక్క రాజు యొక్క మందిరానికి వస్తున్నాడు అనమాట. రాజు యొక్క పడగదికి వస్తున్నాడు అనమాట. ప్రవేశించడం చూసాడు అనమాట. చూడండి, ఆ రాజు యొక్క గదిలోకి ప్రవేశించడం చూశాడు రాజు. చూసి తనను చంపడానికి వస్తున్నాడని గ్రహించి లేచి చివాలున కత్తి దూసి విక్రముడి మీద పడ్డాడనమాట. రాజు నిద్రపోతుంటాడని మేలుకొని ఉన్నా కూడా కంబలి మూలాన అంటే కంబలి ఏం కప్పుకుంటే ఏమవుతుంది? యువతల వ్యక్తి ఎవడో కనిపించడం అనమాట. కంబలి మూలాన తనను చూడలేడని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలిగ్గా చచ్చిపోయాడు అనమాట. చూడండి, రాజాజ్ఞ ప్రకారం భటులు చెంచలను బంధించి తెచ్చారన్నమాట. రాజును హత్య చేసి వాళ్ళ యొక్క వారసులను బంధించి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడు అనమాట. విక్రముడు అంటే ఎవరు? కోశాధికారి. విక్రముడు అనుకున్నాడని చెంచల కంబలి ఇచ్చి చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణిని చేస్తానని ప్రలోభపెట్టడం అంటే ఆశపెట్టాడనమాట. ప్రలోభపెట్టాడని ఆమె అందుకు ఒప్పుకున్నదని భటులు తెలియపరచాడనమాట. చండీదత్తుడు ఆమెను దేశం నుండి బహిష్కరించాడనమాట. ఆ మర్నాడే రాజు హిమాలయాలలో చూడండి, ఎందుకు వెళ్తాడు ఇంకా హిమాలయాలకు? ఆత్మానందుడు ఉన్న చోటికి వెళ్ళి, స్వామి, మీ కంబలి మీరే ఉంచుకోండి, దీనివల్ల
మంచి ఆలోచనతో మంచి చేయవచ్చునని అనుకున్నాను. కానీ దీనివల్ల మనుషులలో స్వార్థము, నీచత్వము, చెడు ఆలోచన పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఇచ్చాడనమాట. చూడండి, ఆ కంబలి దుష్టుల చేతికి పోతే రాజుకి ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు. కాబట్టి ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబలి ఇమ్మని అడిగాడనమాట. రాజుకు రక్షాబంధం కట్టాడు. రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే కంబలిని ఆత్మానందునికి తిరిగి ఇచ్చేశాడనమాట. ఆత్మానందుడు, నీ వద్ద ఈ కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ ఆ యొక్క కంబలిని తనకు తీసుకున్నాడు అనమాట, వెనక్కి తీసుకున్నాడు అనమాట. పిల్లలు, కథ బాగుంది కదా? నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.